తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కోసూరు పట్టణంలో వాళ్ళు వైసీపీ మోకలు ధ్వంసం చేసి ఈ తాటాకు పందిర్లన్నింటినీ పెట్రోల్ బస్సు తగలబెట్టడం జరిగింది. మా కార్యకర్తలు ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను రావడం జరిగిందండి. అదే మేము చిటికేస్తే మా కార్యకర్తలందరూ 10 నిమిషాల్లో వాళ్ళ ఇల్లు కార్యాలయాలు ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాత్రి తెలుగుదేశం పార్టీ పందిరి తగలబడింది. మరి అది వాళ్లే తగలబెట్టుకుని వైసీపీ మోకలు తగలబెట్టారని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది. మరి రాత్రి 11:30 దాకా కూడా జనం ఉన్నారంట. 5 నిమిషాల్లో జనం ఎటుపోయారు. దాంట్లో ఉన్న బళ్ళు గాని చైర్స్ గాని ఏమైనా పక్కకెట్ట వచ్చింది. మరి అది తగలబడింది. దాని మీద డిపార్ట్మెంట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ద్రోహులని కఠినంగా శిక్షించాలి. దీంట్లో ఎటువంటి భేదం లేకుండా కూడా ఎవడైనా సరే ఒకళ్ళు వాళ్ళే చేసుకుని మా పార్టీ మీద నెపం వేయడం ఎంత దారుణం అంటే, మొన్నే రీసెంట్ గా దండకోటలో మా పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. ఉదయం పూట 9ంటికి తగలబెట్టి రెడ్ హ్యాండ్ గా దొరికారు వాళ్ళిద్దరు, తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళిద్దరు కూడా. దొరికి వాళ్ళని ఇప్పుడు కూడా బెయిల్ రాలేదు. నువ్వు ఎవరు తగలబెట్టారో తెలియకుండా వైసీపీ మోకలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. అది మరి నీ విజ్ఞతకే వదిలేస్తాను. నేను చిటికేస్తే మా ఇల్లులు మా ఆఫీసులు మొత్తం లేపేస్తాడంట. అంటే ఇలాంటి దౌర్భాగ్యమైన అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పంపించడం ఈ నియోజకవర్గానికి. మరి గతంలో 2019లో వచ్చినప్పుడు నేను ఎలా ఎలక్షన్ చేశానో మీ అందరికీ తెలుసు. ఈ 5 సంవత్సరాలు మీతో ఎలా ఉన్నానో మీ అందరికీ తెలుసు. నా స్వభావం ఏంటో, ఆ అభ్యర్థి స్వభావం ఏంటో ఒకసారి ప్రజలు చూస్తా ఉన్నారు. వచ్చిన రోజు నుంచే గొడవలతోటి ఏదో ఒకటి ఇక్కడ మరి భయభ్రాంతులు చేసి ఈ నియోజకవర్గాన్ని గెలవాలని తాపత్రయతోటి ఉన్నాడు. నిన్న సభ కూడా అట్టర్ ఫెయిల్యూర్ అయింది. దాంతో అతనికి మరి మైండ్ పోయి ఏం చేస్తున్నాడో అతనికి మరి ప్రెస్ మీట్లు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టమన్నాడో లేకపోతే లోన పోయిన తర్వాత తిట్టాడా ఏందో తెలియక అతను ప్రెస్ మీట్లు పెట్టడం ఇది రకంగా చేస్తా ఉన్నాడు.